హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే, మీ మొబైల్లో ఉన్న చిన్న స్పీకర్ వచ్చేసి చిన్న రంధ్రం ఉంటుంది కదా కింద, అంతేకాకుండా కొన్ని మొబైల్స్లో పైన కూడా ఉంటుంది. అది వచ్చేసి మైక్రోఫోన్ అన్నమాట. ఈ మైక్రోఫోన్ అనేది అనవసరం లేని యాప్స్కి కూడా బ్యాక్గ్రౌండ్లో మన మాటలు అనేవి షేర్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఆ యాప్స్ని ఎట్లా చెక్ చేసుకోవాలి, వాటి నుంచి ఎట్లా ప్రొటెక్టెడ్గా ఉండాలి అని చెప్పేసి ఈ రోజు మనకి ఈ వీడియో అన్నమాట. సో కంప్లీట్గా డీటెయిల్ అనేది చెప్తాను, అది ఎట్లా యూసేజ్ అవుతుంది, ఏం కథ అని చెప్పేసి. వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా క్లియర్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చెకింగ్ చేసుకోవాలంటే మొబైల్ మెయిన్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఆ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ విధంగా కిందికి కనుక స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడనే మీకు చాలా మంది మొబైల్స్ లో ప్రైవసీ ప్రొటెక్షన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది. కొంతమంది మొబైల్స్ లో కనబడకపోతే డైరెక్ట్ మీరు ఏం చేస్తారు, ఇక్కడనే మీకు టాప్ లో సర్చ్ సెట్టింగ్స్ అని చెప్పేసి కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత పర్మిషన్ మేనేజర్ అని చెప్పేసి ఇట్లా టైప్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీ ఫోన్ లో ఏ మూలకున్నా సరే ఇదైతే మనకు అపియర్ అయితే అవుతుంది. సో దీన్ని మీరు ఏం చేస్తారు, ఇక్కడనే మీరు స్టార్టింగ్ ఆప్షన్ చూస్తారు కదా, దాన్ని అయితే మనం క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇట్లా మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ సెకండ్ ఆప్షన్ పర్మిషన్స్ అని చెప్పేసి కనబడుతుంది కదా, దాన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ విధంగా చిన్నగా లోడింగ్ అనేది తీసుకున్న తర్వాత మీ మొబైల్లో ఉన్న అన్ని సెన్సర్స్ సంబంధించిన పర్మిషన్స్ అనేవి ఇక్కడ షో అయితే. మెయిన్ ఇంపార్టెంట్ మనకు మైక్రోఫోన్ కావాలి కాబట్టి ఇక్కడ మైక్రోఫోన్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది మీకు, అది చెక్ చేసుకున్న తర్వాత దాన్ని క్లిక్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా ఏదైతే మైక్రోఫోన్ వాడుతుందో ఇప్పటి వరకు మీ మొబైల్లో ఉన్న అన్ని యాప్స్ మైక్రోఫోన్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి తీసుకుంటున్నట్టయితే కంపల్సరీ దాన్ని చెక్అవుట్ అయితే చేసుకోండి. ఇట్లా మనకు క్రోమ్ అనేది అవసరం అయితే ఉండదు కాబట్టి దాన్ని క్లిక్ చేసుకుని డినే అని చెప్పేసి సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కెమెరా అని చెప్పేసి ఉంది కదా, దానికి నార్మల్ గా ఎట్లాగో మైక్రోఫోన్ అనేది అవసరం ఉంటుంది, ఎందుకంటే మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు వాయిస్ అనేది రికార్డ్ కావాలి కాబట్టి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. సో దాని వల్ల మనం దాన్ని ఏం చేయొద్దు. అంతేకాకుండా అనవసరం లేని యాప్స్ మెయిన్ ఇంపార్టెంట్ గా ఉంటాయి చూడండి, వాటి అన్నిటికీ మీరు రిమూవ్ చేసుకుంటూ పోవాలి ఈ మైక్రోఫోన్ పర్మిషన్ ని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యూట్యూబ్ కూడా తీసేస్తున్నా, అంతేకాకుండా చాలా రకాల యాప్స్ కూడా తీసేసిన. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా మీరు డినే అని చెప్పేసి సెలెక్ట్ అయితే చేసుకుంటా పోవాలి. సింపుల్ గా ఏం లేదు, ఏదైతే యాప్ అవసరం ఉండదు చూడండి ఆ యాప్ ని మనం ప్రెస్ చేసుకున్న తర్వాత అలో, అంతేకాకుండా డినే అని చెప్పేసి ఆప్షన్ కనబడుతుంది. డినే మీద క్లిక్ చేసుకుంటే ఆ పర్మిషన్ మైక్రోఫోన్ పర్మిషన్ అనేది రిమూవ్ అయితే కావడం జరుగుతుంది అనమాట. సో ఇట్లా మీరు ప్రతి ఒక్క యాప్ ని ఇంచ్ టు ఇంచ్ అని చెప్పేసి చెక్అవుట్ అయితే చేసుకొని ఈజీగా అయితే డిన్నర్ అయితే పెట్టుకోండి, లేకపోతే మీకే నష్టం జరుగుతుంది. ఏ యాప్ ద్వారానైనా సరే మన మాటలు అనేవి వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి అంటే కంపల్సరీగా అది థర్డ్ పార్టీ యాప్ అయినట్టయితే వేరే వారికి షేర్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరే మీ ప్రైవసీని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే, మీ మాటలు అనేవి ఎవ్వరు వినకూడదు అని అనుకుంటే ఈ సెట్టింగ్ అయితే చేసుకోవాలి. ఇట్లనైతే ఈ ప్రాసెస్ అనేది నడుస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్ తో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్. అంతేకాకుండా మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఉన్నాయి, మీకు నచ్చినట్టయితే ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి.